ఫ్రమ్ దిస్ క్యారెక్టర్? మీరు సినిమా చూస్తే క్లారిటీగా ఉంది. ఆ పదం ఉంటుంది చూసారా? ఆ పదం చెప్పాను కదా. సినిమా రిలీజ్ తర్వాత పదం మమ్మల్ని నేను ఎలాగో ఆ రోజు చూస్తాము. యాజ్ ఎ హీరో లైక్ రామ్ అనే సినిమాల్లో కనబడతాడు, తర్వాత ఈ ఫంక్షన్స్లోనే వాటిలోనే, అంతే తప్ప వాట్ ఎగ్జాక్ట్లీ రామ్ అనేటువంటిది నిజంగా ఆ రామ్ ఫ్యాన్స్కి కూడా పూర్తిగా తెలియదని అంటూ ఉంటారు. వాట్ ఎగ్జాక్ట్లీ రామ్ ఈజ్ లైక్ ఆఫ్టర్ షూటింగ్, వాట్ ఈజ్ రామ్? అడిగేసరికి నేను ఆలోచించాను, నాకు తెలియట్లేదు. వాట్ ఈస్ ఇంటికి వెళ్తాను, కాఫీ చేసుకుంటాను, ఒకటి కూర్చుంటాను, బతుకుతాను అంతే. ఐ జస్ట్ లివ్. ఏం చేస్తానంటే ఏం చెప్పలేదు. ఐ డోంట్ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. బట్ అంటే యూ లవ్ ట్రావెలింగ్ అని అంటే ట్రావెలింగ్ చేస్తాను. సో ఐఎమ్ ట్రావెలర్ అని చెప్పలేను. సో జస్ట్ దేర్. ఏం చేస్తాను ఆఫ్టర్ పార్టీయింగ్ 2000 పార్టీయింగ్ అంటే వెరీ కాదులే. నెగిటివ్ అని కాదు, కానీ నాకు అంత ఓపిక ఉండదు. బ్యాక్ టు బ్యాక్ 4 రోజులు షూటింగ్ పెట్టి నేను చేస్తాను. పార్టీకి రెడీ అవ్వాలి అంటే ఇప్పుడు 2020 తర్వాత పొలిటికల్గా కొంచెం అంటే రామ్ ఏది మాట్లాడినా పొలిటికల్ యాంగిల్లో కొంచెం ట్రోలింగ్లు అవి జరుగుతూ వస్తున్నాయి కదా. సో ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అలాంటి ట్రోల్స్ ఏమైనా వస్తాయని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎలా? విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీ క్వశ్చన్ అవాయిడ్ చేసినట్టే అయ్యి అవాయిడ్ చేస్తాను అంతే. లైఫ్లో చూస్ యువర్ బ్యాటిల్స్ వైజ్లీ అంటారు. సో నా లైఫ్లో చాలా క్లియర్గా ఉంటాను. ఏంటి ఓకే గుడ్. అయితే ఈ సినిమా టైటిల్ విషయానికి వస్తే మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో లాస్ట్ టైం ఏపీ జనరల్ ఎలక్షన్స్లో పిఠాపురం తాలూకా అనేది బాగా పాపులర్ అయింది. దాని తర్వాత పెట్టిన టైటిల్ అంటే ఇది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి దానికి కనెక్షన్ లేదండి. బట్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాము అనేది చాలా, అంటే ఈ టైటిల్ చూసే విధానం మారిపోతుంది మీకు సినిమా చూసిన తర్వాత. సో ద టైటిల్ ఈజ్ ఆల్సో ద ఫిల్మ్. సో అర్థం సినిమా చూసాను అర్థం. సో పవన్ ఫ్యాన్స్కి కానీ దేనికి సంబంధం ఉండదు, అందరు ఫ్యాన్స్కి సంబంధం. సో ఈ ఫ్యాన్స్ సంబంధం కదా, ఫ్యాన్ అని అంటే అందరికి సంబంధం. లైక్ ఐ సెడ్, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు ఫ్యాన్స్. హీరో ఫ్యాన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది కాబట్టి ఆడికి కొంచెం రిలేట్ అవుతాడేమో కానీ, బట్ ఎవ్రీ హ్యూమన్, మీరు కూడా అసలు ఏ ఫ్యానిజం అసలు ఐడియా లేకపోయినా సరే ఒక హ్యూమన్ ఎలిమెంట్లో కనెక్ట్ అవుతాయి. సో ఫ్యాన్ని వాడుకుంటే కొత్త ఎలిమెంట్. షారుఖ్ ఖాన్ తాలూకా ఫ్యాన్ మూవీ ఇనీషియల్గా దాని మీద అసలు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంది. షారుఖ్ ఖాన్ రైట్ దేర్ అండి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఫ్యాన్కి ఇంకా అసలు సంబంధం లేదు. దాంట్లో ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయాలి. అది స్టార్ వర్సెస్ ఫ్యాన్ అనేది చూసాం. స్టార్ వర్సెస్ ఫ్యాన్. సో మలయాళం సినిమాలు కూడా వచ్చినాయి చూసాం. స్టార్ వర్సెస్ ఫ్యాన్ దిస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఆ రిలేషన్. ఇప్పుడు రజనీకాంత్ గారి కూడా వచ్చింది ఫ్రెండ్షిప్, దాని గురించి కథానాయకుడు సూపర్ స్టార్ అయినా సరే ఫ్రెండ్షిప్ థీమ్, ఫ్రెండ్షిప్ గురించి ఎక్స్ప్లోర్ చేశారు. ఎగ్జాక్ట్. ఈ రిలేషన్ అనేది ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి, ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు నాకు తెలిసి. అంటే చెప్పండి ఈ రిలేషన్ ఏంటి అంటే మాత్రం ఆ పదం వేరు, రిలేషన్ వేరు. ఈ సినిమా ఒక్కటి కాదు, చాలా చెప్పుద్ది. మనకేం కనెక్ట్ అవుతాం అది తీసుకెళ్తాం. ఆ పదం అనేది నాకు తెలిసి అందరూ తీసుకెళ్తారు కానీ, బట్ రిలేషన్ అనేది అర్థం చేసుకుంటారు ఏంటి. ఈ సినిమాలో అంటే బిట్వీన్ యూ అండ్ ద హీరో ఉండే ఎమోషన్ బలీయమైందా, లేకపోతే మిగతా ఎమోషన్స్ కూడా అన్నీ ఉన్నాయి? ఆ లైఫ్ స్టోరీ చూస్తారు ఒక లైఫ్లో. అందుకే బయోపిక్. నాకు ఒక ఇది చూసా, ఇది షోలో అయిపోయిన తర్వాత ఒకడు రీసెంట్గానో మరి ఎవరినో హిందీలోనే, ఏం నచ్చిందిరా నీకు షోలేలో అన్నాడు. అమ్మ జీవితాన్ని చూస్తానండి అన్నాడు, ఒక లైఫ్ చూస్తానండి అన్నాడు. అంటే ఒక ఎమోషన్ కాదు, ఒక లైఫ్ చూస్తున్నా మాకు ఒక ఫీలింగ్ వస్తుంది చూసాను. వీర్ కనెక్ట్ విత్ అవర్ లైఫ్స్. వాడు అమ్మ ఆడు నాన్న ఆడు లైఫ్ ఏంటి, ఆడు వరల్డ్ ఏంటి, ఆడు ఇదేంటి, ఆడు వెళ్ళే ఎమోషన్స్ ఏంటి, ఆడు లవ్ ఏంటి, అది కాదండి ఆడు ఫ్యూచర్ ఏంటి. మన లైఫ్తో ఎక్కడో చోట ప్రతి పాయింట్లో కనెక్ట్ అవుతూ ఆడు కనెక్ట్ అయిపోతాం. చూసి వచ్చిన తర్వాత మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది చూసారా. షోలే ఫైట్స్ వల్ల, డాన్స్ వల్ల, ఆటల వల్ల, సాంగ్స్ వల్ల, కేవలం ఆటల వల్లే ఆడాల. అది చెప్పారు అది పర్ఫెక్ట్ జిందగీ దేఖలియా అని. సో అలా ఒక లైఫ్ చూస్తున్నప్పుడు యూ గెట్ దిస్. సో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్లో లేడీస్ నుంచి ఎక్కువ ఉంటుంది బేసికల్లీ. సో వాళ్ళు వచ్చి మిమ్మల్ని మీట్ అయినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు? ఎందుకంటే లేడీస్ అనేవి కొంతమంది దూరం జరుగుతారు, అట్లా అమ్మాయిలు బాబు ఎక్కువ మాట్లాడండి, అవి చూస్తూ ఉంటారు. పక్కన తింటే అంత చెప్పావు కదా కరెక్ట్, మనకేం చేయాలి లేదు. బట్ వి ఫీల్ అంటే ఒక లుక్లో తెలిసిపోతుంది. ఐ స్టిల్ రిమెంబర్ చిన్న పిల్ల 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. బట్ ఐ రిమెంబర్ దట్ లిటిల్ గర్ల్ ఎక్కడో నార్త్ నుంచి ట్రైన్కి వచ్చేసింది ఫ్యామిలీకి చెప్పకుండా. శ్రావంతి ఆఫీస్కి వచ్చేసి అక్కడ ఉంది, ఫోన్ చేశారు, వెళ్ళాను. చిన్నపిల్ల ఏంటంటే ఎవరికి చెప్పకుండా ఎక్కడో అడ్రస్ దొరికిందంట, శ్రావంతి మూవీస్ అడ్రస్ వచ్చేసింది. మేబీ 14-15 ఉంటుందా.
మనకు కంగారు ఒక్కతే వచ్చింది ఏంటి అని కూర్చోపెట్టి, అంటే అంత ట్రావెల్ చేసి ఎప్పటి నుంచో ఆ ఫీలింగ్ ఉండి ఒక్క మాట మాట్లాడాలి, చూస్తాం అంతే. ఏంటి పేరేంటి, ఏ మాట్లాడాలి, అలా చూస్తాం. మళ్ళీ వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి ఇక్కడ ఉందిరా రండి రాకపోతే తీసుకుంటారా వెళ్ళిన తర్వాత ఫోన్ చేయండి, ఆల్ ఆఫ్ దాట్. ఏం మాట్లాడలేదు, మాట్లాడకపోవటంలో కూడా యూ ఫీల్ ఇట్. సో ఆ ఎమోషన్ ఏంటనేది అన్లెస్ అంటూ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యూ వోంట్ అండర్స్టాండ్ దట్. సో అది బ్యూటిఫుల్గా అందరికీ ఎందుకు కనపడకూడదు, యూ మేక్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ఎవ్రీ వన్ ఫీల్ ఇట్. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది ఫ్యాన్ సబ్జెక్ట్ అంటున్నారు కాబట్టి అందరు హీరోల ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకోమండి, సినిమా చూడండి, కానీ ప్రతి హీరో చూడాల్సిన సినిమా అది. ఓకే, ప్రతి ఫ్యాన్ చూడాల్సిన సినిమా అది. హ్యూమన్గా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనేది నా ఫీలింగ్. సో జనరల్లీ ఒక కమర్షియల్ సినిమా చేసి ఆ ఫైట్ కోసం డాన్స్లు కాదు, బట్ సినిమా వైజ్ ఐ థింక్ ఎవ్రీ వన్ నీడ్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్, వాచ్ దిస్ స్టోరీ. సో నాకు అర్థమవుతుంది, ఒక విషయం అర్థమవుతుంది, ఇంకో టేక్అవే ఉంటుంది, మల్టిపుల్ లైక్ ఐ సెడ్ అన్నారు, ఒక విషయం కాదు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. కానీ ఏది చెప్తున్నాం అన్నట్టు ఏదో ఉండదు, కానీ మీరు చూసిన తర్వాత మనకి ఫీలింగ్ వస్తుంది. మీరు చెప్పేదాన్ని బట్టి ఫ్యాన్కి ఆ లవ్ స్టోరీకి ఎక్కడ ఇంటర్ రిలేటెడ్ అవుతుంది? మొత్తం లైఫ్ అండి, అలా 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 వెళ్తూ ఉంటుంది. సో ఎన్ని ప్లాట్ సబ్ ప్లాట్స్ అన్నీ అంటూ ఉంటాం, కానీ ఏమైనా రైటింగ్ వైజ్లో కూడా ప్లాట్ సబ్ ప్లాట్ లాగా రాయాలి. ఆడి లైఫ్ మనకి ఇంట్లో ఉన్నాడు, ఇది ప్లాటు, స్కూల్కి వెళ్ళాడు, అది సబ్ ప్లాట్, అలా కాదు. ఆ లైఫ్ అంటేనే ఒక వెరీ లేయర్డ్ రైటింగ్ ఉంటుంది అందులో. సో అలా అన్నిట్లో అన్నీ ఉంటాయి. సో రైటింగ్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ బికాస్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ అంత ఫీల్ అవ్వకూడదు. ఆ లైఫ్ చూస్తున్నప్పుడు ఆడికి సింపుల్గా చూడాలి. ఆడు సింపుల్గా చూడటం కోసం మనం కొంచెం గట్టిగా లేదు. లవ్ ఇంట్రెస్ట్ కూడా ఆంధ్ర కింగ్ ఫ్యానేనా? అంతా అది అంటే ఇక్కడ ఏదో దీనికి కూడా ఏదో కనెక్షన్ ఉంది అయితే. దీనికి ఆ పదానికి ఏదో కనెక్షన్ ఉందా? ఆ పదం తర్వాత చెప్తారు, అంతే కదా? ఆ పదం కోసం తప్ప మీరు అన్నిటికీ వాడుతున్నారు. అంటే ఇంత పెద్ద ఫ్యాన్ కూడా ఏదండి, ఇంత పెద్ద ఫ్యాన్ కూడా సినిమా థియేటర్లో తన వైపే చూస్తున్నాడు అంటే అక్కడ ఎందుకు డివైడ్ అయ్యాడు? ఏది అర్థం కదా. ఇంత పెద్ద ఆంధ్ర కింగ్ భాగ్య ఫ్యాన్, అవును. ఇంత పెద్ద ఫ్యాన్ కూడా ఫస్ట్ టైం సూర్య సినిమాకి వచ్చి నన్ను చూస్తున్నావు తెలుసా చూసారా, ఎందుకు అయ్యాడు అని క్వశ్చన్ చేశారా, అదే మా టికెట్. అదే అడుగుతున్నాం. అదే కదా ఇప్పుడు అడిగింది. ఎలా అంటే ఎన్ని రకాలుగా అడిగినా ఎక్కడ టికెట్ కాదు, మైత్రిలో ఫస్ట్ సినిమా కదా, సో ప్రొడ్యూసర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. అంటే మోస్ట్లీ ఎక్కువగా మీరు మీ బ్యానర్లో ఎక్కువ చేశారు. రవి గారు నవీన్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సినిమా చేయాలి లాస్ట్ 7-8 yearsగా. సో రవి గారు ఫోన్ చేసి ఒక కథ ఉండి వింటాను అంటే ఓకే, చాలా కథలు వింటా ఉన్నాం. ఈ కథ కూడా సరే ఫ్యాన్ అంటున్నాడు, ఓకే. కానీ ఎంఎస్ఎంపీ బాగా తీసాడు మహేష్ని, ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ ఓకే, సో వర్కౌట్ అయ్యేట్లేదు, కానీ ఆబ్లిగేషన్ మీద విన్నాం, రవి గారు చెప్పారు కదా అని చెప్పి స్టార్ట్ చేసి ఐ థింక్ బికేమ్ వాట్ ఇట్ ఇస్ టుడే. బట్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ అండి. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వన్ ద టాప్ ప్రొడ్యూసర్స్, దేర్ ఎక్స్పాండింగ్ అలాట్ మోర్. అండ్ రవి గారికి కూడా హీ హాస్ లాట్ ఆఫ్ స్క్రిప్ట్ నాలెడ్జ్. అంటే ప్రొడ్యూసర్ కథ అర్థం అవ్వకపోతే ఇక్కడ ఇది చేయాలి అది చేయాలి అని తెలియదు, అవును ఇక్కడ కావాలి కదా అనే ప్రొడ్యూసరు. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. నవీన్ గారు ఆయన దాంట్లో ఆయన హీస్ గుడ్ ఎట్ వాట్. ఇందాక మీరు చెప్తూ ఇది ఫ్యాన్సే కాదు హీరోలు కూడా తప్పకుండా చూడాల్సిన సినిమా అన్నారు కదా. సో మన దగ్గర ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో చూసా. ఆ హీరోలు ఎవరైనా ప్రీమియర్స్ కాబట్టి పిలిచి షోలు వేయడం అట్లా ఏమైనా చేస్తున్నారు? లేదు, హిట్ అయితే మనల్ని చూస్తారు. రామ్ గారు, హిందీలో యాక్చువల్గా హిందీ సెక్టర్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంటే మీ సినిమాలు 400 million 500 million అట్లా ఉన్నాయి. అయితే పాన్ ఇండియా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ అంటే ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అలాంటి సబ్జెక్ట్స్ ఏమన్నారా? డెఫినెట్లీ ఆ సబ్జెక్ట్ అలాంటిది పాన్ ఇండియా రీచ్ ఉంటుంది, ఇది చేయొచ్చు అనుకుంటే డెఫినెట్లీ డూ దాట్. సో దేర్ నో బౌండరీస్ ఎనీ మోర్, యూనో. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ థింగ్, తెలుగు సినిమాకి మన బౌండరీస్ లేవు. సో ఇది ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళొచ్చు అనుకుంటే ఎక్కువ చేసేస్తాం. వాట్ నెక్స్ట్ త్వరలో చెప్తాం. కానీ యాజ్ ఆఫ్ నో ఇట్స్ నెక్స్ట్ ఇస్ ఆంధ్ర కింగ్ రిలీజ్, దాని మీద ఉన్నాం.